నా దగ్గర అడ్మిట్ అయిన పేషెంట్స్ అందరికీ నేను 5 రకాల అడ్వైస్ ఇస్తాను. నంబర్ 1, ఆహారం ఎలా తీసుకోవాలి అంటే డైట్లో మనము 3 రకాలుగా తీసుకుంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్లా తీసుకుంటే ప్రతి మీల్లోనూ మోడరేట్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, మోడరేట్ క్వాంటిటీ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ లో అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉండాలని చెప్తాను. ఇది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ సౌత్ ఇండియన్స్ ఈట్ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇన్ దర్ డైట్ అండ్ దానివల్లే మనకి డయాబెటిక్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి పేరు కూడా వచ్చింది ఇండియాకి. సో సెకండ్ థింగ్ is exercise. So moderate level intensity exercise almost అందరూ హార్ట్ పేషెంట్స్ చేయొచ్చు అండ్ చేయాలి. బికాజ్ వాళ్ళకి బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి, హార్ట్ పంపింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉండాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఎ మస్ట్. నెంబర్ 3, వాటర్ ఇంటేక్. ఇఫ్ యువర్ హార్ట్ పంపింగ్ ఈజ్ నార్మల్ 3 to 4 liters ఆఫ్ వాటర్ పర్ డే ఖచ్చితంగా తీసుకోవాలని మోస్ట్ ఆఫ్ మై పేషెంట్స్కి రికమెండ్ చేస్తాను. ద ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్లీప్. నిద్ర అనేది కనీసం 6 నుంచి 8 గంటలు హై క్వాలిటీ స్లీప్ ఉండాలి అండ్ నిద్రపోయే గంట ముందు ఫోన్ కానీ టీవీ కానీ ఎలాంటి స్క్రీన్ కానీ చూడొద్దు. అండ్ ద ఫిఫ్త్ థింగ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ యాంజియోప్లాస్టీ కానీ స్టెంట్ వేసుకున్న పేషెంట్స్ లో రక్తం పల్చబడే టాబ్లెట్స్, యాంటీ ప్లేట్లెట్స్ అనేవి ఖచ్చితంగా ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా తీసుకోవాలి. ఒక కార్డియాలజిస్ట్ చెప్పే వరకు ఆ టాబ్లెట్స్ ని కంటిన్యూ చేయాలి. అలానే రిస్క్ ఫ్యాక్టర్స్ ని మాడిఫై చేసుకుంటూ కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్.